హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ మో ఛానల్. ఇప్పుడు మనకు పెన్ డ్రైవ్లోకి విండోస్లో ఎలా బూటబుల్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి సాఫ్ట్వేర్ పేరు రిఫ్యూజ్ అని ఫస్ట్ లింకే వస్తుంది, అఫీషియల్ సైట్ అది. దాంట్లోకి వెళ్ళండి. ఇలా కనిపిస్తుంది అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత. 3.15 లేటెస్ట్ వర్షన్ అది డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ ఫైల్ లొకేషన్ ఇది ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు అక్కడ మనం పెన్ డ్రైవ్ పెట్టలేదు, పెన్ డ్రైవ్ పెట్టాలి. ఇది చేసేటప్పుడు పెన్ డ్రైవ్ పెడితే అక్కడ డిటెక్ట్ అయింది కదా టీటీఎం అని. ఎంటీ ఉంది, ఫార్మాట్ చేసి పెట్టాను అది. నెక్స్ట్ మన ఐఎస్ఓ ఫైల్ ఎక్కడుందో చూసుకొని పెట్టుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ రన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం అందులో బూటబుల్ చేయాలంటే. ఇంతకుముందు చూపించినట్టే ఉంది కదా సేమ్, అది టీటీఎం 32 GB డైరెక్ట్గా డిటెక్ట్ అయిపోతుంది పెన్ డ్రైవ్ పెట్టగానే. ఐఎస్ఓ ఫైల్ ఎక్కడుందో లొకేషన్ ఇవ్వాలి. మనం డౌన్లోడ్స్లో చేసాం కదా డౌన్లోడ్, అక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయాలి. ఇది 4.18 GB ఉంది. అది ఇది వచ్చేసి యూఈఎఫ్ఐలో పెట్టాలి. ఎంబీఆర్ పెడితే బయోస్ ఉంటుంది, కాకపోతే బయోస్లో విండోస్ 11 సపోర్ట్ చేయదు. యూఈఎఫ్ఐ కంపల్సరీ. FAT32 డిఫాల్ట్గా తీసుకుంది. స్టార్ట్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ చేయాలని అడుగుతుంది, ఎందుకంటే డేటా ఉంటే మనకు క్లియర్గా ఫార్మాట్ అయిపోతుంది. మళ్ళీ ఫార్మాట్ అయ్యి మనకున్న డేటా అంతా క్లియర్. ఇప్పుడు చూడడానికి పెన్ డ్రైవ్ ఇక్కడ చూపించలేదు, కొంతసేపు అయ్యే తర్వాత చూపిస్తుంది స్టార్ట్ అయింది ప్రాసెస్ అని. దాన్ని రీనేమ్ అయిపోయింది. ఇంతకుముందు టీటీఎం ఉండే, ఇప్పుడు యూఎస్డి ఐఎస్ఓ అయింది కదా. ఇది టైం పడుతుంది కొంచెం, అలాగే చూడండి. నేను కొంచెం పాస్ చేస్తాను. దీనికి సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ లోడ్ అవుతుంటాయి. మళ్ళీ లోడ్ అయిన తర్వాత మనకు డ్రైవ్ ఫుల్ అంటే మనకు ఫుల్ అయినట్టు ఉంటుంది. %13 అయింది. చాలా టైం తీసుకుంటుంది, సో పాస్ చేస్తాను. 66% అయింది. 81%, 84%, 95కి వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు రెడీ అని వస్తుంది. రెడీ అని వస్తుంది అంటే కంప్లీట్ అయిపోయినట్టే. మనం పెన్ డ్రైవ్ వేరే సిస్టమ్కి కనెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం. రెడీ అని వచ్చేసింది కదా, క్లోజ్ అని అది తీసేస్తే మనకు అందులో ఇక్కడ ఫుల్ అవుతున్నట్టు డాటా ఉంది కదా, అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటే ఉంది కదా, ఇది బూటబుల్ అయితే ఇలా చేంజ్ అవుతుంది. ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే
నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.